లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అమలైందన్నారు కలెక్టర్ హరిచందన. జిల్లా పరిధిలో 3 అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు 50,000కు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు ఎస్పీ చందనాదీప్తి. నల్గొండ జిల్లా లోక్సభ ఎన్నికలపై కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందనాదీప్తి మీడియా సమావేశం నిర్వహించారు. 1766 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఆల్రెడీ సెక్టర్ ఆఫీసర్స్ మా తరఫున పోలీస్ తరఫున జాయింట్ టీమ్స్గా విజిట్ చేయడం జరిగింది. వాటి దగ్గర ఉన్న బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా మనకి ఫ్యాన్స్ ఉన్నాయా, ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా ఉందా, ర్యాంప్స్ ఉన్నాయా పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. మనం ఈ పోలింగ్ స్టేషన్స్ని నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర 47 మన జిల్లాలో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, అంటే లాస్ట్ అసెంబ్లీలో మనం ఐడెంటిఫై చేసి కొన్ని లొకేషన్స్ ఫీజిబుల్గా లేని చోట, అదేవిధంగా మనకి అడిషనల్ ఓటర్స్ వచ్చిన దగ్గర మనము ఈసారి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఏ విధమైన ఓటర్స్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సదుపాయాలు కలిగించి ఓటింగ్ చేయడానికి మనమంతా జిల్లా మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ, మేము కానీ ఎస్పీ గారు కానీ అదేవిధంగా అందరూ ఏఆర్ఓస్ తోడ్పడి వీరందరూ కూడా అక్కడ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేసి మేము ఎలక్షన్ మెకానిజం రెడీగా ఉంది మనం ఎలక్షన్స్ చేయడానికి. ఫ్రమ్ ద పోలీస్ సైడ్ we are going to be very very strict and we request the public to cooperate also. మేము చెక్కింగ్స్ అనేవి చాలా ఎక్కువ ప్లేసెస్లో జరపడం జరుగుతుంది. బికాజ్ సమ్టైమ్స్ చెక్ పోస్ట్ ఇక్కడ ఉన్నాయని చెప్పి పబ్లిక్ డీరూట్ చేసుకుని వేరే రూట్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మా చెక్ పోస్ట్ని కూడా ఈసారి డైనమిక్ పెడుతున్నాము. అండ్ ఎనీ స్మాల్ ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం లీడ్ దొరికినా కూడా మేము వీఆర్ రెడీ టు చెక్. Sometimes there will be things like divert cheyadaniki police attention for false complaint istaru. Don't worry, it's okay. Still we will manage our resources and ensure that police is not totally diverted and it is available for other complaints also. So any information ఇచ్చినప్పుడు తప్పకుండా యాక్షన్ ఉంటుంది అని పబ్లిక్కి మేము చెప్పదలుచుకున్నాము. And they also should come forward and give information.